కానీ ఇంకో కమిటీ కానీ ఇంకో కాలర్ ఉన్నారు సార్, కాలర్ ని తీసుకుందాం. మహేష్ ఫ్రమ్ కాలిఫోర్నియా. మహేష్ గారు నమస్తే సార్. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వము మారక ముందు కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మీరు కట్టించినవి, ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి కమాన్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి. అవి నిరుపయోగంగా చాలా రోజుల నుంచి అక్కడ పడున్నాయి. హుస్నాబాద్ దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్ హోమ్స్ మీరే కట్టారు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, కానీ అది ఎవరికి కూడా మీరు అలాట్ చేయలేదు. కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి వాళ్ళని గుర్తు చేస్తారా, వాళ్ళని అడుగుతారా, ఒకసారి చెప్పండి సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా పాలిటిక్స్ కంప్లీట్ గా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కోదండరామ్ గారిని రాత్రి 1 o'clock 2 o'clock కి తలుపు బలకు కొట్టి పట్టుకెళ్లారు ఒకసారి. రేవంత్ రెడ్డికి కూడా అలాంటి ట్రీట్మెంటే మీరు చేశారు. కాబట్టి వాళ్ళు మర్చిపోరు కదా సార్. మళ్ళీ మీకు అది ఎలా అంటే వాట్ గోస్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ అన్నట్టు మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మళ్ళీ మీకు కూడా ఈ రాజకీయ వాతావరణంలో కక్షపూరితంగా వీళ్ళు గవర్నమెంట్ కి వచ్చారు కాబట్టి మీకు కూడా చుక్కలు చూపిస్తారేమో ముందు ముందు. దానికి కూడా రెడీ ఉండాలి. ఏమంటారు? అదేనండి, దానికి కూడా రెడీ ఉంటారా? రెడీ ఉండాల్సి ఉంటది కదా. డెఫినెట్ గా ఇంకా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ప్రజల తీర్పు మేరకు మేము అడిగేటటువంటి పాత్ర పోషించమని ప్రజలు ఇచ్చినారు. అదిగా గట్టిగా అడగమని చెప్పి మమ్మల్ని గట్టి ప్రతిపక్షంగా 39 సీట్లతో మమ్మల్ని గెలిపించారు. తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రతి ప్రజా సమస్యల మీద మేము పోరాడుతాం, ప్రజా సమస్యల మీద నిలదీస్తాం. వారు ఇచ్చిన హామీలను కూడా ప్రజలకు అందజేసేటటువంటి కార్యక్రమంలో మేము తప్పకుండా అడుగుతాం. మీరు అన్నటువంటిది గవర్నమెంట్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, మేము గతంలో మేము చేసింది వారు తప్పు అన్నారు కదా, మరి వారు ఒప్పేంటో చేయాలి, కానీ మా తప్పుల్నే మళ్ళీ డబుల్ తప్పుగా చేస్తారా, ఇంకా ఎక్సెసివ్ మెథడ్లో పోతారా అనేది మీరే సంశయం వెలిపిస్తూ ఉన్నారు. కక్షపూరిత ప్రభుత్వంగా ఉంటుందా, ప్రజల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వంగా ఉంటుందా, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. వీ విల్ ఫేస్ వాట్